పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. స్టెరాయిడ్స్ ఈ పదాన్ని మనం విరివిగా వింటూ ఉంటాము. ఏదైనా తినే ఆహార పదార్థమైనా ఒక మెడిసిన్ అయినా కానీ తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే అది అమృతంలాగా ఔషధంలాగా పనిచేస్తుంది. హెవీ డోసెస్ తీసుకోవడం వల్ల మళ్ళీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మెడిసిన్లో స్టెరాయిడ్స్ పాత్ర ఏంటి? స్టెరాయిడ్స్ మన బాడీకి ఎలాంటి హాని చేకూరుస్తాయి? అట్ ద సేమ్ టైం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల మనలో ఉన్న డిసీజెస్ని ఎలా క్యూర్ చేయగలుగుతుంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్, స్టెరాయిడ్స్ అనేది కరోనా టైంలో చాలా విరివిగా యూజ్ చేసిన పదం. కరోనా తగ్గడానికి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారని, దానివల్ల మళ్ళీ మనకి షుగర్ అటాక్ అయింది అని చెప్పి వందల మంది చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సార్, మన బాడీకి స్టెరాయిడ్స్ అనేది అవసరమా? తీసుకుంటే ఎంత డోసెస్ ఎక్కువ అవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? స్టెరాయిడ్ అనేది నేను పుట్టక ముందు 3 సంవత్సరాల క్రితం, అంటే 1952లో స్టెరాయిడ్ వాడకం మొదలైంది. అంటే స్టెరాయిడ్ అనేది శరీరంలో స్టెరాయిడ్ దానికి పేరు లేకపోయినా ఒక హార్మోన్ రూపంలో తయారవుతుంది. సృష్టికర్త తమర్చిన గొప్ప సిస్టమ్. అందరికి తెలియాల్సింది, మెదడులో పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది. మెదడు తాలూకు అడుగు భాగంలో, బేస్లో, దాని చుట్టూ దగ్గరలోనే హైపోథాలమస్ ఇంకా ముఖ్యమైన భాగం ఉంటుంది. ఇది వేరే సంగతి. మీరు నమ్మండి, ఆ పిట్యూటరీ గ్రంథి తాలూకు సైజ్ ఎంతో తెలుసా? ఒక బఠానీ గింజ అంత. అది శరీరంలో ఉన్నటువంటి అసలు థైరాయిడ్ గ్రంథి. ఎవరికైనా పిల్లలు పుట్టాలన్నా, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పాలు రావాలన్నా, రిప్రొడక్షన్ ఏదైతే ముందు చెప్పుకున్నామో, మెటాబాలిజం, ఎంత హైట్ ఉండాలి, ఎంత పొట్టు ఉంటారు, ఏమిటి, ఇవన్నీ కూడా నిర్దేశించే హార్మోన్లన్నీ కూడా తయారయ్యేటువంటి ఒక ముఖ్యమైన కేంద్రం. అన్నిటిని గ్రిప్ లో పెట్టుకుంటాం. అంటే ఏదో సామెత, పొట్టివాడు గట్టివాడు లాగా. అసలు అంత చిన్న గ్రంథిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఇన్ని తాలూకు ఉపయోగాలు ఉన్నాయి. వాటికి వచ్చేటువంటి హార్మోన్ల పేర్లు తీసుకున్నట్టయితే ప్రొలాక్టిన్ అని, ఎవరికైతే ఋతుక్రమం నెలసరిగా సరిగ్గా లేకపోతే దాని వలన ఇబ్బందులు వచ్చి రొమ్ముల నుంచి పాలు రావడం వేరే విషయం, గెలక్టోరియా అంటారు. ఇలాంటివి వచ్చేది ఆ ప్రొలాక్టిన్ తాలూకా ఎక్కువగానే రక్తంలో ఉంటాయి. ఇలాగ ఒక్కొక్క హార్మోన్, థైరాయిడ్ గురించి అందరూ చెప్తూనే ఉంటాం. అలాంటిదే ఏసీటీహెచ్ అని ఒకటి ఉంటుంది, ఎడ్రినో కార్టికోట్రాపిక్ హార్మోన్ అని. అది తర్వాత కార్టిజాల్ అని కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇలాగే కొన్ని ఇంకా హార్మోన్స్ ఉన్నాయి. మెలనో స్టిమ్యులెంట్ హార్మోన్ అని నిద్ర రావడానికి ఉపయోగపడేది, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అని, యూరిన్ ఎంత వెళ్తుంది దాన్ని కంట్రోల్ చేయడానికి. ఆక్సిటోసిన్ అని, ఏదైతే డెలివరీ అయిన తర్వాత కొంతమంది తల్లులకు పాలు రావు, కొంతమందికి వస్తాయి, ఇది కంట్రోల్ చేసే హార్మోన్ ఆక్సిటోసిన్. చూసారా, ఒక్కొక్కటి ఒక నిర్దిష్టమైన పాత్ర. ఇందులో ఇందాక మనం చెప్పుకున్నాం కార్టిజాల్. ఈ కార్టిజాల్ అన్నది వాడకం అన్నది నార్మల్గా కార్టిజాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల ప్రాంతంలో 10 నుంచి 20 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి తక్కువ అయిపోతుంది. ఏదన్నా కారణం వల్ల ఈ కార్టిజాల్ కానీ ఎక్కువైంది అనుకోండి, అలాంటి ఇబ్బందే ఈ స్టెరాయిడ్ వాడకం వల్ల ఎక్కువగా వాడేది. ఏదైతే ఈ మధ్యన ఒక సెలబ్రిటీ, ఏషియా ఖండంలో అత్యంత కుబేరుడు, ఆయన కుమారుడు కుషింగ్ వ్యాధితో బాధపడుతున్నాడని ఒక. ఈ కుషింగ్ వ్యాధి దేనికి వస్తుంది? ఎవరికైతే కార్టిజాల్ అనేది వాడకం ఎక్కువైందో. ఈ కార్టిజాల్ వాడకం అనేది కూడా బయట నుంచి ఇచ్చే హార్మోన్ రూపంలో. అది కాకుండా కొన్ని కారణాల వల్ల కూడా ఈ కార్టిజాల్ అనేది శరీరంలోనే తయారవచ్చు. అది ఏది పిట్యూటరీ గ్రంథిలో ఏదైనా ట్యూమర్ ఉండడం కానీ, లేకపోతే అడ్రినల్ కానీ పొట్టలో ఉంటుంది, కిడ్నీ పైన, మూత్రపిండం పైన, దాని వల్ల కానీ కూడా రావచ్చు. అదే కాకుండా శరీరంలో మిగతా భాగాలు ఎక్కడ లంగులో కానీ ఎక్టోపిక్ అంటారు, అంటే ఉండాల్సిన చోట్ల కాకుండా మిగతా చోట్ల, తర్వాత థైరాయిడ్లో కానీ ప్యాంక్రియాస్లో కానీ ఏదన్నా కారణం వల్ల ఈ స్టెరాయిడ్ ఉత్పత్తి చేసేటువంటి ట్యూమర్ తయారవడం, ఉండడం, దానివల్ల కూడా రావచ్చు. కొంతమందిలో జెనెటిక్. కానీ అన్నిటికంటే ఈ స్టెరాయిడ్ ఎక్కువగా కార్టిజాల్ పెరగడానికి కారణం ఏంటంటే, ఈ వ్యక్తికి మనం చెప్పుకున్న సదరు వ్యక్తికి ఆస్మా ఉంది, లంగ్లో ప్రాబ్లం ఉంది. దానివల్ల కొన్ని సంవత్సరాల నుంచి స్టెరాయిడ్ వాడడం జరుగుతుంది. దాన్ని బట్టి బరువు పెరగడం జరిగింది. సార్, మరి ఇది ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని చెప్పి వాళ్ళ ముందు ఎస్టిమేట్ చేయలేదు అంటారా? ఇంత హెవీ వెయిట్ అలానే కాదు. ఇప్పుడు ఏమిటంటే, ఇది స్టెరాయిడ్ అన్నది నిజానికి చెప్పాలంటే, ఇంకొక మాట ఈ మధ్యలో మన దానికి సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఏంటంటే, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో జిమ్స్లోన కండలు పెంచడానికి ఈ ట్రైనర్స్ అవన్నీ కూడా రకమైన స్టెరాయిడ్ వాడుతున్నారు.
అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ కండలు పెంచడానికి ఇది వాడే స్టెరాయిడ్, లేకపోతే రన్నర్స్ డోపింగ్ టెస్ట్ అని ఉన్నాయి. అందులో ఎంతమంది డిస్క్వాలిఫై చేస్తున్నారు, మోసపూరితంగా వాడుతున్నారు. దానివల్లనే వాళ్ళకి ఈ ఎక్కువ ఇది వచ్చింది, ఎబిలిటీ వచ్చింది, స్ట్రెంగ్త్ వచ్చింది. నిజానికి వాళ్ళకి అంత లేదు, కానీ వాళ్ళు గెలిచిన మెడల్ని కూడా క్యాన్సిల్ చేసిన సన్నివేశాలు కూడా జరిగాయి. అది ఒక మోసం అని, అక్రమంగా తీసుకున్నారు అని. అవి ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటే టెస్టోస్టెరోన్, ఒక మగ హార్మోన్ లాంటిది అనమాట. దానిని సింథటిక్ గా అంటే బయట నుంచి తయారు చేసి ఇచ్చేదానిని ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటారు. దానికి మనం చెప్తున్న స్టెరాయిడ్స్, దీని పేరు కార్టికోస్టెరాయిడ్స్. ఇది రెండింటికి తేడా గమనించాలి. మనం ఎక్కువగా వాడకంలో ఉండేటువంటి స్టెరాయిడ్ అయితే కార్టికోస్టెరాయిడ్ లేదా గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ అని అంటారు. ఈ గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ గురించి మీరు అన్నారు ఒక మాట, అంటే మరి ఇచ్చినప్పుడు తెలియదా? అది నిజానికి నేను చెప్తాను, అది ఒక బ్రహ్మాస్త్రం అండి స్టెరాయిడ్. అయితే రెండు వైపులా దారి ఉండేటట్టే ఉండేటువంటి మందు. మంచికి యూజ్ చేయొచ్చు, చెడుకు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని ఉపయోగాలు అంటే ఎక్కడైనా కానీ ఎలర్జీ వచ్చింది అనుకోండి, తగ్గటం లేదు మామూలు మందులకి స్టెరాయిడ్. అదే కాకుండా ఇప్పుడు మేము న్యూరోసర్జరీలో సడన్గా మూతి వంకర అవుతుంది, బెల్స్ పాల్స్ అంటాం, స్టెరాయిడ్. బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, టీబీ మెనింజైటిస్ వచ్చింది, స్టెరాయిడ్. బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, దానిలో వాపు తగ్గించడానికి, తలనొప్పి, వాంతి వచ్చేటువంటి వాంతులు తగ్గడానికి, ఆకలి పెరగడానికి, వీటన్నిటికీ ఒక దివ్య ఔషధం. మోతాదులో తీసుకుంటే ఎలాంటిది దేని బట్టి ఆధారం ఉంటుందంటే, అలాగే ఎలర్జీ అని ఒకటి మనం చెప్పుకునే ఉన్నాం. ఆర్థరైటిస్ కామన్ గా ఉండేటువంటి రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి కీళ్ళ నొప్పులు. అలాగే ఇంకొక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది లోపస్ అని. ఈ అన్నిటికీ కూడా స్టెరాయిడ్ సంవత్సరాల కొద్ది వాడాల్సి ఉంటుంది. అక్కడ జరగాల్సిందల్లా ఏమిటంటే స్టెరాయిడ్ వాడిన వాళ్ళందరికీ కాంప్లికేషన్స్ వస్తున్నాయా? లేదు. మరి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇచ్చిన డోసు, ఏ రకం మందు, స్టార్ట్ చేసినప్పుడు ఏ వయసు, ఎన్నాళ్ళు వాడారు, అంతకుముందు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఉదాహరణకి ఎవరికైనా స్టెరాయిడ్ వాడే ముందే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఊబకాయం ఉంది, నేను 1-5 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే స్టెరాయిడ్ అన్నది ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ఆపరేషన్ చేయాలి, వయసు 65, షుగర్ ఉంది, బీపీ ఉంది. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాబ్లం ఉంది, ఈ కాంప్లికేషన్ అంటే ఏదో సామెత మాదిరి ముందు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నొయ్యి, కానీ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఆపరేషన్ టైంలో ఏదైనా కారణం వల్ల కానీ బీపీ తగ్గిపోయినా, అందుకని పెరి ఆపరేట్ ఉంటాం, ఆపరేషన్ చేస్తున్నప్పుడు స్టెరాయిడ్ ఇవ్వడం, ఇలాంటి ఇబ్బందులు రాకుండా. అలాగే పిచ్యూటరీ గ్రంథి ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ బఠాన్ని, దానిలో ట్యూమర్ వస్తుంది. అదృష్టవశాత్తు పిచ్యూటరీ ట్యూమర్స్ అన్ని క్యాన్సర్ కావు, చాలా తక్కువ క్యాన్సర్. కానీ దానికి ఆపరేషన్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి పిట్యూటరీ గ్రంథి ఎంత గొప్ప గ్రంథి తాలూకు పనితనం కుంటుపడిపోతుంది. అప్పుడు రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. థైరాయిడ్ కోసం ఒక మందు ఇవ్వాలి, అది కాకుండా కార్టిజాల్ మనం బయట నుంచి ఇవ్వాలి, అవసరమైతే టెస్టోస్టెరాన్ ఇలాగ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల స్టెరాయిడ్ అన్నది ఎంత గొప్పదో దానికంటే ముఖ్యం దాని ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ లో బరువు పెరగడం, చాలా వీక్గా అనిపించడం, లేని షుగర్ రావడం, షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నేను చెప్పినట్టు కోవిడ్ టైంలో మారుమోగింది, అందరూ స్టెరాయిడ్ ని నిందించారు. కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ గొప్ప ఔషధం వల్ల ఎన్ని జీవితాలు నిలబడ్డాయి, ఎన్ని కుటుంబాలకు ఉపయోగమైంది. అయితే దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చింది, కొంతమంది షుగర్ వచ్చింది, బ్లాక్ ఫంగస్ అని వచ్చింది, కొంతమందికి ఇంకా తుంటి భాగంలో ఏదైతే ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని వచ్చింది. ఎందుకంటే కొన్నాళ్ళు వాడిన తర్వాత ఏంటంటే తుంటి భాగంలో నొప్పి రావడం, దానికి టెస్ట్ చేసి దానికి ఆపరేషన్ చేయాల్సిన సన్నివేశాలు ఉంటారు. ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఏదైతే ఫీమర్ బోన్ తాలూకా హెడ్ దగ్గర వచ్చింది. అయితే మరి ఏ మందైనా అసలు ఏదన్నా చిన్న అందరూ రోజు వాడేది విరివిగా వాడే పారాసిటమాల్ మందే తీసుకోండి, దానివల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉన్నాయి కదా. కానీ దీనివల్ల వచ్చే ఉపయోగాలు చూసుకుంటే, నేను న్యూరోసర్జరీ దాకా చెప్పినట్టుగా కానీ న్యూరోసర్జరీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది లైఫ్ సేవింగ్ మందు అది. అదే కాకుండా టీబీ వల్ల ఏమిటి, బ్రెయిన్ లోపల ఈ సిఎస్ఎఫ్ అన్నది దాని తాలూకా తయారీ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది. మరి అలాంటి దానికి ఎక్కడైతే ఒక ఇబ్బంది ఉందో దాన్ని తగ్గడానికి ఈ స్టెరాయిడ్ చాలా అవసరం. ఏదన్నా తగు మోతాదులో డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ ఇది ఇచ్చినట్టయితే ఇబ్బందులు తక్కువ, ఇబ్బందులు లేవని కాదు. అదే కాకుండా ఇప్పుడు మన పొట్ట దగ్గర ఇక్కడ ఒక గీతల్లాగా రావడం స్ట్రెయిడ్ అంటారు. ముందు చెప్పుకున్నాం బీపీ, షుగరు, కండరాలన్నీ వీక్ అయిపోవడం, తర్వాత కొంచెం మానసికంగా కూడా ఇబ్బందులు రావడం. ఇప్పుడు ఒక్కోసారి మనం మందులు ఇస్తుంటాము,
ఆపరేషన్ చేసి మరుసటి రోజు 1-2 రోజులు చూస్తే కొంచెం ఎక్కువ మాట్లాడతారు, యూఫోరియా అంటారు. అంటే వాళ్ళు ఏదో ప్రపంచంలో ఉంటారు. స్టెరాయిడ్ ఎఫెక్ట్ అది. దాన్ని గుర్తించి వెంటనే దాన్ని ఆపేయడం, లేకపోతే దానికి సరైన మందులు డోస్ తగ్గించడం ఇలాంటివి ఉంటుంది. ఇంకొక మాట ఏమిటి అంటే స్టెరాయిడ్ అన్నది అన్నిటికంటే ప్రపంచంలో కామన్గా వాడే మందు ప్రెడ్నిసోలోన్. ప్రెడ్నిసోలోన్ అని ఒక మందు టాబ్లెట్ దాని పేరు. అది కాకుండా కొన్ని ఆయింట్మెంట్లు ట్రయాంసినోలోన్ అని, అలాగే డెక్సామెజోన్ అని, మెథైల్ప్రెడ్నిసోలోన్, ఇవి కామన్. స్టెరాయిడ్తో గొప్పతనం ఏమిటి? ఇంజెక్టబుల్ ఉంది, టాబ్లెట్ ఇచ్చే టాబ్లెట్ ఉంది, కంటికి ఏదైనా ఇబ్బంది వస్తే కంటి చూపు కోసం కంటి డ్రాప్స్ ఉన్నాయి. ఇన్ని రకాల పద్ధతిలో స్టెరాయిడ్ ఇవ్వచ్చు. అందువల్ల స్టెరాయిడ్ అన్నది ఒకటికి నేను చెప్పేది ఏంటంటే చాలా దివ్య ఔషధం. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఎందుకు చేయాలంటే స్టెరాయిడ్ మీరు వాడుతున్నారు, కొన్నాళ్ళు వాడారు, ఇప్పుడు మేము బ్రెయిన్ ట్యూమర్ అనుకుందాం, పోనాక దాన్ని మాట్లాడదాం. హెడ్ ఇంజరీస్లో చాలా రేర్గా స్టెరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది, జనరల్గా ఇవ్వం. మెనింజైటిస్ వచ్చింది, స్టెరాయిడ్ ఇచ్చాం. బ్రెయిన్ యాప్సిస్, బ్రెయిన్ లోపల చీము వస్తాయి, దాని తాలూకా ప్రమాదాన్ని అరికట్టడానికి మీరు అడగొచ్చు, ఒక పక్క నుంచి చీము కదా దానివల్ల స్టెరాయిడ్ అయితే ఇన్ఫెక్షన్ రాదా అని. టెంపరీ అదే మరి ఆ తాల్మేల్ ఏదైతే ఉందో త్రాసులో వేసి చూడడం, దానివల్ల ఉపయోగం ఏంటి, ఏ టైంలో ఆపాలన్న దానిదే డాక్టర్ తాలూకా పర్యవేక్షణ జరగాలి. మందులు కొన్నాళ్ళు వాడారు. ఇక్కడ చాలా మంది ఒక అభిప్రాయం ఏంటంటే సడన్ గా ఆపేయచ్చా? లేదు, ఆపేయడం వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని దానికి తల్లి పాల నుంచి ఎలాగైతే తల్లి ఒకేసారి బిడ్డని పాల నుంచి ఆపేరు కదా, నెమ్మది 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 నెమ్మది, దానినే వీనింగ్ ఆఫ్ అంటారు. నెమ్మది నెమ్మది నెమ్మది. అలాగే స్టెరాయిడ్ కూడా ముందు ఒక డోస్ ఇస్తే తర్వాత తగ్గించడం, తర్వాత తగ్గించడం, తర్వాత అలాగా ఇలాగ ఒక క్రమమైన పద్ధతిలో కొన్నాళ్ళతో వచ్చిన బరువు తగ్గిపోతుంది. కొంతమంది అయితే ఇప్పుడు చిన్న మనం బెల్స్ పాలసీగా స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత శరీరం మీద అంతా చిన్న చిన్న కురుపులాగా వచ్చాయండి, నా అందం పోయింది, ముఖం అంతా పాడిపోయింది, అందరికీ చెప్తాను ఇప్పుడు. కానీ బెల్స్ పాలసీ తగ్గింది మీకు దానివల్ల కదా, దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ముందే చెప్తాను ఇవన్నీ. అందుకని అది వచ్చినట్టయితే నెమ్మది నెమ్మది ఒకసారి మందు ఆపిస్తుంది, పర్మనెంట్ కాదు. దీనివల్ల తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మీరు ఇంక వరి అవ్వాల్సిందే లేదు. అట్లా ఏమిటంటే స్టెరాయిడ్ అన్నది ఇన్ని రకాల మందులు, ఇన్ని విధానాలలో లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఇది. తీసుకోవాల్సిన మోతాదుని మించి తీసుకున్నప్పుడు మాత్రమే దానివల్ల. ఇప్పుడు మనకు పెద్ద వయసు దాకా చెప్పాను అనుకోండి, న్యాచురల్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా పెద్దవాళ్ళు ఏమైనా పొట్టలో మంటలాగా రావడం, లేకపోతే ఏమైనా హెమరేజ్ రావచ్చు. రేర్గా ఆస్టియోపోరోసిస్ అంటారు స్త్రీలలో. ఎందుకంటే ఈ కార్టికోస్టెరాయిడ్ వల్ల ఏమవుతుందంటే కాల్షియం తాలూకా సాంద్రత, దాని డెన్సిటీ, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే స్పేస్కి వెళ్ళారో, స్పేస్కి వెళ్లే ముందు వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి, కండరాలు సన్నంగా అయిపోతాయి, లేకపోతే దానిలో ఉండేటువంటి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అలాగని వెళ్ళడం మానేస్తున్నారా? అదే కాకుండా వచ్చిన 2 ఆస్ట్రోనాట్స్ మళ్ళీ అంటున్నారు మళ్ళీ మేము వెళ్తామని. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దానికి పోలికని కాదు, ఏదన్నా ఒక ఇబ్బంది, ఒక ముఖ్యమైన విషయం వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో కాదు, గత ఇన్ని సంవత్సరాలు దగ్గర 73-74 సంవత్సరాల నుంచి ఈ స్టెరాయిడ్ వాడడం అన్నది చాలా కామన్గా వాడుతున్నది. కాంప్లికేషన్ రావు అని కాదు, డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ చేసినట్టయితే కాంప్లికేషన్లు ఎప్పటికప్పుడు దాన్ని గుర్తించి దానికి సరైన సముచితమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కుషింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ కుషింగ్ అనే వ్యక్తి పేరు విలియం హార్వే కుషింగ్. గొప్ప అసలు న్యూరో సర్జన్. అసలు ఇన్ని సౌకర్యాలు, ఇన్ని మైక్రోస్కోపులు, ఇన్ని క్యూసాలు, నావిగేషన్ ఇవన్నీ వచ్చినా అవి ఏమి లేకముందే గొప్పగా న్యూరో సర్జరీ చేయగలిగిన గొప్ప మహా సర్జన్ ఆయన పేరు. ఆయన ఈ కుషింగ్ అన్న పేరు ఆయన పేరు మీదుగా 1912లో కనుక్కున్నారు. అంటే ఎవరికైతే ఈ ఇబ్బందులు మనం చెప్పినట్టు బాగా లావుగా ఉండి, షుగర్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, త్వరగా ఆయాసం, తొందరగా వాళ్ళకి దెబ్బ తగిలిందంటే త్వరగా అసలు ఉంటుంది, ఎరుపు ఎక్కిపోవడం, తొందరగా వీక్నెస్ లాగా ఉండడం, ఈ మెడ చాలా పెద్దగా ఉండడం, చేతులు కాళ్ళు సన్నంగా ఉంటాయి, మెడ చాలా హంప్ అంటారు, బఫేలో హంప్ అని ఇలాగుంటారు, ఛాతీ ఎక్కువగా పెరగడం, పొట్ట పెద్ద పెరగకపోవచ్చు. చూసారా కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి లక్షణాలు కానీ ఉండేటట్టయితే డెఫినెట్లీ ఇది కుషింగ్, ఆయన పేరు కుషింగ్, అమెరికా కుషింగ్ డిజీజ్ అని అంటారు. ఇప్పుడు ఈ కార్టిజాల్ గురించి తెలుసుకోవడం ఎలా అంటే, మనం చేసే టెస్టులు లక్షణాలు చెప్పుకున్నాం. టెస్టులు ఉన్నట్టయితే మామూలు టెస్టులు, సింపుల్ టెస్ట్, మూత్రంలో కానీ రక్తంలో కానీ కార్టిజాల్ గుర్తించవచ్చు. లాలాజలం, సెలవులో కూడా టెస్టులు చేయొచ్చు. ఇంకా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుంది, ఈ కార్టిజాల్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా పిట్యూటరీ గ్రంథిలో తయారవుతుందా, పిట్యూటరీ గ్రంథిలో కాకుండా బయట ఎక్కడ తయారవుతుందా కానీ డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో ఒక స్పెషల్ టెస్ట్ వచ్చింది కొన్ని సంవత్సరాల నుంచి,
ఈ ఏదైతే మనం చెప్పుకున్న పిట్యూటరీ గ్రంథి దాన్ని రక్తం వెళ్ళేటువంటి ప్లేస్ ఒకటి ఉంటుంది, ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్ బ్రెయిన్ లోపల. అక్కడ నుంచి శాంపులింగ్ బ్రెయిన్ టెస్ట్ తీయొచ్చు, బ్లడ్. అది ఎవరన్నా ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ చేయాలి. అది తీసి కానీ దానిలో కానీ దీనికి దానికి తేడా ఉంది, రక్తంలో ఉన్నటువంటి కార్టిజాల్కి అక్కడ నుంచి శాంపులింగ్ కానీ ఉండేటట్టు అయితే అది 98%. ఈ కుషింగ్ డిజీజ్ అన్నది 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళు, 70% అన్నది స్త్రీలలో, అదృష్టవశాత్ 30% మగవాళ్ళు. అదే కాకుండా ఈ ట్రీట్మెంట్ కానీ సరిగిన టైంలో అయితే అసలు క్యూర్ ఉందట, అంటే భయపడాల్సింది లేదు. కుషింగ్ డిసీజ్ వచ్చింది ఇంకా లాభం లేదని కాదు, అయితే సరైన సమయంలో దాన్ని గుర్తించాలి. అవసరం అన్నట్టయితే దానికి మందులకు చిన్న కొన్ని మందులు ఉన్నాయి. పిట్యూటరీ ట్యూమర్ కానీ ఎడ్రినల్ గ్రంథి ట్యూమర్ కానీ ఉండేటే దానికి సర్జరీ శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. ఏ కారణం వల్ల లంగులో కానీ థైరాయిడ్ లో కానీ క్యాన్సర్ కానీ వచ్చినట్టే దానికి రేడియేషన్ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల వస్తుందా సార్? అదే ఇందాక చెప్పుకున్న ఎక్టోపిక్ అని, అంటే పిట్యూటరీ గ్రంథిలో కాకుండా శరీరంలో మిగతా భాగాల్లో ఉండి అక్కడ నుంచి స్టెరాయిడ్ తయారయ్యేటువంటి ట్యూమర్స్. అవి ఎక్కడ థైరాయిడ్ లో కానీ లంగులో కానీ లేకపోతే ఈ క్లామగ్రంథి పొట్టలో ఉండే క్లామగ్రంథిలో కూడా తయారవచ్చు. దాన్ని ఎక్టోపిక్ స్టెరాయిడ్ ప్రొడక్షన్ ఏరియాస్ అంటాం, అంటే బయట నుంచి. ఇంకొక మాట జెనెటిక్, దానికి మనం ఎవరి చేతిలో లేదు. అట్లా ఇవి కారణాలు. దానికి వైద్య విధానాలు అన్నీ ఉన్నాయి, భయపడాల్సింది పెద్ద ఏం లేదు. కొంతమందికి ఈవెన్ విటమిన్ డి లాంటి మందులు ఇచ్చినా కొంచెం తగ్గొచ్చని, ఈ ఫంగల్ కోసం వాడేటువంటి ఒక కిటోకనజాల్ అని, ఇంకా మైటోటేన్ ఒక మందు, ఇలా వచ్చే కొన్ని మందులు కూడా వాడి ట్రై చేయొచ్చు. అన్నిటికీ ఆపరేషన్ కాదు, దానికి నిర్దిష్టంగా ఇక్కడ ఉంది ట్యూమర్ అని తెలియాలి. దానికోసం ఎంఆర్ఐ కానీ అప్పుడప్పుడు సిటీ స్కాన్ కానీ, అవసరమైతే పొట్టకి సిటీ స్కాన్ కానీ, ఎందుకంటే ఎడ్రినల్ గ్రంథిలో ఉందనుకోండి మామూలు టెస్ట్లో తెలియకపోవచ్చు. ఇవన్నీ చూసి ముందు నిర్దేశించాలి ఎక్కడ ఉంది. అది వచ్చిన తర్వాత కూడా ఇందాక చెప్పుకున్నటువంటి ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్ కానీ రక్తం తీస్తే అది 100%, అంటే ఆల్మోస్ట్ 98%, చాలా ఎక్కువ యాక్యురసీ. పిట్యూటరీ గ్రంథిలో ఉన్న దాని వలన అలా ఉంటే అందులో వాల్యూ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దాని నుంచి అది పరివాహక ప్రాంతం. కానీ శరీరంలో మిగతా భాగాల్లో ఉంది అనుకోండి, అప్పుడు ఇది దీని రాదు, దానికి మళ్ళీ పెట్ స్కాన్ ఇవన్నీ చేయాల్సి. అట్లా పరీక్ష విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి, వైద్య విధానాలు కూడా ఉన్నాయి. పిట్యూటరీ గ్రంథిలో కానీ ట్యూమర్ ఉండి దాని వలన కానీ కుషింగ్ చూస్తే దానికి ఆపరేషన్ కూడా ఉన్నాయి. అలాగే పొట్టలో కానీ ఎక్కడైతే ఉందో కిడ్నీ పైన ఉండేటువంటి ఎడ్రినల్ గ్రాండ్లో ట్యూమర్ వచ్చినా దానికి వైద్య విధానం ఉంది. మొత్తం మీద స్టెరాయిడ్ అన్నది ఈ అందరూ చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ జిమ్ ట్రైనర్స్ ఇచ్చే స్టెరాయిడ్ కానీ రన్నర్స్ ఇలాంటి వాడేవి ఎనబాలిక్ స్టెరాయిడ్స్. దయచేసి ఈ రెంటిని కన్ఫ్యూజన్ కాకండి. మనం మాట్లాడుతున్నది మెయిన్గా గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్. ఇది బ్రహ్మాస్త్రం, చాలా ఉపయోగకరమైనది. అయితే ఏంటంటే ప్రతిదానికి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేలాగే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది రెండింటి మధ్యన తాళమేలు అనేది స్టెరాయిడ్ వాడకంలో ఉన్న గొప్ప సూత్రం. గొప్ప అందరికి ఎంత సీనియర్ డాక్టర్కి ఎంత బాగా దాని మీద అనుభవం ఉంది. మాటకు 43 సంవత్సరాల నా న్యూరో సర్జరీ అనుభవంలో ఒక మందు ఏది ఎక్కువ వాడేది, స్పైనల్ కూడా. స్పైనల్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది స్పైన్లో వెన్నుపూసలో ఎక్కడైనా కానీ టీబీ వచ్చింది అనుకోండి, ఇలాంటి దగ్గరలో ఇన్ని దగ్గరలో వాడేటువంటి ముఖ్య నంబర్ 1 ఔషధం న్యూరో సర్జరీలు అయితే స్టెరాయిడ్. స్టెరాయిడ్ వాడడం వల్ల కాంప్లికేషన్ సిగ్నిఫికెంట్గా వచ్చి ఇబ్బంది పడినటువంటి సన్నివేశాలు చాలా తక్కువ, కానీ ఎంతమందో బయటపడి చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి స్టెరాయిడ్ అన్నది చాలా ఉపయోగకరమైన మందు. దీని గురించి ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో పర్టికులర్ కోవిడ్ తర్వాత రాగానే స్టెరాయిడ్ ఇస్తున్నారా అని, అందుకని 1-2 సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు రెడీగా ఉంటేనే నేను ఇస్తాను, కానీ మీకు తగ్గాలి అంటే మాత్రం ఇది తప్పదు అని దానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మీరు అన్నట్టు స్టెరాయిడ్ అనే పదం ఎక్కువగా అందరికీ తెలిసింది కూడా కరోనా టైంలోనే. ఎందుకు అంతగా బాధపడుతున్నారు అంటే దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ షుగర్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మో స్టెరాయిడ్స్ అని భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఇది స్టెరాయిడ్స్ గురించి పూర్తి సమాచారం. 2 టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి, అండ్ మనకి డోసేజ్ని మించి తీసుకున్నప్పుడు మాత్రమే దానివల్ల నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. స్టెరాయిడ్స్తో చాలా రకాల వ్యాధుల్ని నయం చేయడానికి ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఇంకా నయం చేయడం కన్నా మీరు ఒక మాట అది గమనించాలి, అందరూ కూడా స్టెరాయిడ్ వల్ల వ్యాధి నిర్మూలన కాదు, క్యూర్ అవ్వడానికి దానికి ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాని తాలూకా తీవ్రత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అది స్టెరాయిడ్ వల్ల అది నార్మల్ అయిపోతుందని చెప్పడానికి మన దగ్గర ఆధారం. అది కూడా అందరూ గమనించాలి. అందరూ ఏంటంటే స్టెరాయిడ్ ఇస్తే అది ఒక ఇంకా పూర్తిగా ఎగిరిపోద్దని, మిగతా ఇవ్వాల్సిన మందులు కూడా
ఇప్పుడు టీబీ మంది ఉందనుకోండి, టీబీ మెనింజైటిస్, స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల దాని తాలూకా తీవ్రత తగ్గుతుంది, కానీ దానికి టీబీ మందులు కూడా ఇవ్వాలి కదా. బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దానికి స్టెరాయిడ్ ఇచ్చాము, దాని తాలూకు ఉధృతి తగ్గింది, ప్రమాదం తగ్గింది, కానీ బ్రెయిన్ ట్యూమర్కి ఆపరేషన్ కూడా చేయాలి కదా. అలాగే దానికి అవసరమైనటువంటి వైద్యం చేస్తూ స్టెరాయిడ్ గా ఇచ్చినట్టయితే ఈ తాల్మేల వల్ల చాలా చాలా మంచి ఉపయోగం జరుగుతుంది. ఓకే, ఇవాళ నిజంగా ఒక మంచి విషయం తెలుసుకున్నాం సార్. ఏది అంటే ఎలా యూస్ చేస్తే మనకి మంచిగా యూస్ఫుల్ గా ఉంటుంది హెల్త్ అనేది. ఇక్కడ సోషల్ మీడియా మీ మాట కడ్డుస్తున్నా, సోషల్ మీడియా మంచి జరుగుతున్నా కొన్ని ఇబ్బందులు ఏంటంటే స్టెరాయిడ్ అనేది మాటకి ఇలాంటి కార్యక్రమం విని అమ్మో స్టెరాయిడ్ అని భయపట్టి వాడకపోయినా ప్రమాదం, వాడి తమంతటి ఇష్టం వచ్చిన బంద్ చేసినా కానీ ప్రమాదం, దానివల్ల ఇందాక అనుకున్నాం సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇంకా ప్రమాదం కానివ్వండి. చికాకు అయిపోతుంది, నిద్ర పట్టదు, అందరూ కోపం తాపంగా ఉంటుంది, అదే కాకుండా ఏదో ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి మందు వాడడం అన్నది ఎంత ముఖ్యమో మందుని స్టాప్ చేయడానికి కూడా ఒక క్రమం ఉంది, అది డాక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి. అవును, మనకు ఒక డిసీజ్ వచ్చినప్పుడు అసలు మనం ఏది వాడాలి ఏం వాడకూడదు అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన త్రూ వెళ్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఉన్నా కూడా దానికి సరైనటువంటి చర్య వాళ్ళకున్న అనుభవంతో చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వచ్చినా గానీ మళ్ళీ దానికి వేరే క్రమం ఉంటుంది తగ్గించేదానికి. ఆల్రెడీ వాడి ఆపేస్తా ఉంటే ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.